షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పద్మావతిని మాయ చేసి అన్ని వివరాలు తెలుసుకొని ఇలా డ్రామాలు ఆడుతుంది. నన్ను కొడతావేంటే? కొట్టడం కాదే, నిన్ను చంపినా పాపం లేదు. రాక్షసత్వంగా ప్రవర్తించింది కాక నన్నే నాటకాలాడావా అంటావా? ధనుష్ గారు, దీన్ని ముందు అరెస్ట్ చేయండి. నువ్వు పద్మావతి అని తేలిందే నన్నెలా అరెస్ట్ చేస్తారే? చూడండి, ఇది ఖచ్చితంగా డూపే. దీనిది డ్రామానే. ఏంటి? నేను డూపా? నాది డ్రామానా? ధనుష్ గారు, ఇది నన్ను ఎక్కడైతే పూడ్చిపెట్టాలని చూసిందో అక్కడికి వెళ్దాం పదండి. దీనికి సంబంధించిన క్లోజ్ ఏదో ఒకటి మీకు దొరుకుతుంది. సరే పదండి, క్లియర్ అవుద్దిగా. ఏయ్, క్లూస్ ఏంటే? ఎందుకే అంత కంగారు పడుతున్నావు? నువ్వేమీ చేయలేదనే ధైర్యం ఉంది కదా నీకు? ఆ ధైర్యం ఎంతవరకుంటుందో నేను చూస్తా. పద. చూడు, నువ్వు నిర్దోషి అని ప్రూవ్ అయ్యేంత వరకు నాకు కోఆపరేట్ చేస్తూనే ఉండాలి. పద. పద. ఆలస్యం ఎందుకు? పదండి వెళదాం, నాకు కూడా క్లియర్ అవుద్ది. ధనుష్ గారు రండి. ఇక్కడే నన్ను పూడ్చిపెట్టాలని చూసింది. ఈ ప్లేస్లోనే, ఇక్కడే. ఇదేంటిది? స్పృహలో లేదు కదా. ఇంత కరెక్ట్గా ఈ ప్లేస్ గుర్తుపట్టి ఎలా చెప్పగలుగుతుంది? ఒకవేళ ఇది నిజంగా పద్మావతి అయితే అసలు ఎలా చెప్పగలుగుతుంది? నేను పద్మావతికి డాష్ ఇవ్వడం చూసి ఇది ఫాలో అయ్యి చెప్తున్నట్టుంది. అలాగే అనుకుంటే నేను నిన్ను డాష్ ఇచ్చి డిక్కీలో వేసుకొని తెచ్చానంటున్నావు కదా. స్పృహలో లేని నీకు ఈ రూట్ ఎలా తెలిసిందే? అంటే నువ్వు తీసుకెళ్ళావు అనేది నిజమన్నమాట. మీరు ఆగండి, ముందు నువ్వు చెప్పవే. అదే మరి, స్పృహలో లేనేమో కానీ ప్రాణంతో ఉన్నానుగా. ప్రాణాలతో ఉన్నావా? ప్రాణం పోతే మళ్ళీ ఎలా బతుకుతాను? ప్రాణం ఉంది కాబట్టి రక్షిస్తే బతికాను.